Praise Lord, everyone. Last year, my promise was Genesis 13:15. For all the land which thou seest, to thee will I give it to, and to thy seed forever. సో ఈ ప్రామిస్ గాడ్ నా విషయంలో ఫ్యామిలీ విషయంలో ఎలా ఫుల్ఫిల్ చేసుకుంటూ వచ్చాడంటే ఎవ్రీథింగ్ వాస్ గోయింగ్ స్మూత్ సెటిల్డ్ అంటిల్ వీ వెంట్ టు ఇండియా. ఏప్రిల్లో we went to India for to celebrate Ronnie's birthday in June. సో యాక్చువల్లీ రోహిత్ వీసా కూడా ఎక్స్పైర్ అయిపోవడానికి వచ్చింది. సో వీ వెంట్ ఫర్ రెన్యువల్. సేమ్ హ్యాస్ నా వీసా కూడా రెన్యువల్కి ఇవ్వాలన్నమాట. సో వీ వెంట్ ఫర్ వీసా డ్రాప్ బాక్స్ ఫస్ట్ టైం. వెళ్ళిన నెక్స్ట్ డేనే డ్రాప్ బాక్స్కి వెళ్ళాము. వి డ్రాప్డ్ అవర్ పాస్పోర్ట్స్ ఫర్ డ్రాప్ బాక్స్ అండ్ then we came back home. After 2 or 3 days, Rohit received a mail saying that the visa got rejected. Dropbox visa got rejected. So ఆ టైంలో VBS జరుగుతూ ఉంది చర్చ్లో. సో వీ వర్ గోయింగ్ త్రూ ఆల్ దోస్ థింగ్స్ అండ్ రానీ ఫస్ట్ టైం VBSకి వెళ్ళాలని మా ఆశగా పేరెంట్స్గా మాకు చాలా ఆశగా ఉండేదన్నమాట. సో వీ టుక్ హిమ్ ఫర్ దాట్. సో VBS 11 o'clock అయిపోతుంది. సో 11 o'clockకి మేము ఇంటికి బయలుదేరుతున్నాం కార్లో. సో రోహిత్ ఎవరికి చెప్పలేదు. హీ జస్ట్ షోడ్ మీ ద రిజెక్టెడ్ మెయిల్ అనమాట, ఇలా రిజెక్ట్ అయింది అని. హీ వాజ్ కొద్దిగా చాలా డిసప్పాయింట్ అయ్యాడు. ఏంటి పరిస్థితి, నెక్స్ట్ ఎలా వెళ్ళాలి ముందుకి, ఫ్యామిలీ మొత్తం ఇక్కడికి వచ్చేసేయాలా, అక్కడ సెటిల్ అయ్యాము, మళ్ళీ మొత్తము బ్యాక్కి రావాలంటే చాలా విషయాలు, చాలా థింగ్స్ ఉన్నాయి, ఎలా సార్ట్అవుట్ చేసుకోవాలి అని రోహిత్ వాజ్ థింకింగ్ అబౌట్ దట్. నేను ఒకటే చెప్పాను అనమాట, గాడ్ గేవ్ మీ దిస్ ప్రామిస్, సో గాడ్ విల్ ఆల్సో లీడ్ అస్ ఇన్ దట్ వే. నాకైతే చాలా నమ్మకంగా ఉంది. ఆర్ గాడ్ ఈజ్ అ ఫెయిత్ఫుల్ గాడ్, సో హిస్ ప్రామిస్ ఫుల్ఫిల్లింగ్ గాడ్. సో నాకు ఇచ్చిన ఈ ప్రామిస్ని బట్టి గాడ్ విల్ నెవర్ లీవ్ అస్. హీ విల్ గైడ్ అస్ ఇన్ వాట్ ఎవర్ వేస్ వి గో. సో నాకైతే ఈ ప్రామిస్ వచ్చింది అని చెప్పాను అనమాట. చెప్పిన తర్వాత ఈవెన్ దో హీ వాస్ మోర్ టెన్స్డ్ అబౌట్ ద రిజెక్టెడ్ వీసా. And after 1 week, we got another mail that you need to attend in-person interview in Chennai. So we went to Chennai for interview. రానీతో ఉండడం వల్ల ఫస్ట్ రోహిత్ ఒక్కడే వెళ్ళారు. దెన్ దే సెడ్ దట్ H4 కూడా రెన్యువల్ చేయించుకోవాలి కాబట్టి H4 పర్సన్ కూడా రావాలి లోపలికి అని అంటే, దెన్ హీ కేమ్ బ్యాక్ అండ్ హీ టుక్ మీ అండ్ రానీ ఇన్సైడ్. రానీ ఉండడం వల్ల చిన్నపిల్లడు కాబట్టి వీ కెనాట్ వీ కెన్ లైన్లో నుంచోడానికి అవసరం లేదు. సో యూ కెన్ గో బై యువర్ ఓన్, యూ హ్యావ్ అన్ అనదర్ స్పెషల్ లైన్ అని చెప్పి దే టుక్ అస్ డైరెక్ట్లీ ఇన్సైడ్. దే ఆస్క్డ్ మీ టు వెయిట్ విత్ రానీ అవుట్సైడ్ ఇన్ ద వెయిటింగ్ రూమ్. అండ్ రోహిత్ డైరెక్ట్గా ఇంటర్వ్యూ పర్సన్ దగ్గరికి వెళ్ళి హీ గేవ్ హిస్ ఇంటర్వ్యూ. They asked some couple of questions and they said your visa got approved. So we praised God for that, for his visa approval. Then we came back from Chennai very happily to home, and ee vishayam visa reject ayindani we never said to anyone. I was like I need some supportive person for my prayers. So I told my mom about this, that visa got rejected, please pray for us visa. So mummy was praying about that. She also told that God, దేవుడు కంపల్సరీగా ఏదో ఒకటి దారి చూపిస్తాడు, డోంట్ వర్రీ, వీసా ఇంటర్వ్యూకి వెళ్తున్నారు కాబట్టి వీసా కంపల్సరీగా అప్రూవ్ అవుతుందని షీ స్టుడ్ బై దట్ అనమాట. తర్వాత వీ కేమ్ బ్యాక్, దెన్ వీ స్పెండ్ మోర్ టైమ్, గుడ్ టైమ్ ఇన్ ఇండియా. అండ్ వీ కేమ్ బ్యాక్ ఇన్ July 4th. July 26th was Rohit's birthday. We celebrated his birthday and everything was going smooth. August 2nd, we were having our lunch at 3:30 or something. That was on Friday, and that was our August 1st. August 1st week lo jarige all night prayer anamata roju. So we were having lunch and he got a call from his manager saying that your project got completed. You need to you have only 2 weeks of notice period for this.
సడన్గా ఆయన విత్ నో క్లూ, అసలు ఆ క్లూ కూడా లేకుండే ప్రాజెక్ట్ ఇంకొన్ని రోజులు ఎక్స్టెండ్ అవుతుంది, ఇంకొన్ని అంటే ప్రాజెక్ట్ అలా ఎండ్ చేస్తారని అనుకోలేదు. బికాస్ హీ హ్యాస్ లాట్ ఆఫ్ వర్క్ టు డూ ఇన్ దాట్. ప్రాజెక్ట్ ఇలా అయిపోయింది అని చెప్పంగానే హీ వాజ్ వెరీ కామ్. అసలు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాడు. రానీ వాజ్ స్లీపింగ్ ఆన్ ద సోఫా. ఐ డోంట్ నో వాట్స్ హ్యాపెనింగ్, ఏం అనుకుంటున్నాడో, ఏం నడుస్తున్నా ఆయన మైండ్లో కూడా నాకు తెలియదు. బికాస్ హీ నెవర్ షేర్స్ ఎనీథింగ్ విత్ మీ. ఎందుకంటే నేను బాధపడతానేమో అన్న ఫీలింగ్తో అనుకుంటా, ఐ డోంట్ నో. బట్ హీ నెవర్ షేర్స్ ఎనీ పెయిన్ ఆర్ హెల్త్ ఇష్యూస్ కానీ, లేకపోతే నార్మల్ ఏమన్నా ఇష్యూస్ ఉంటే అవి ఏవి షేర్ చేసుకోవడం అనమాట. నేను ఎప్పుడైనా అడిగి నువ్వు ఏది చెప్పవు నాకు, అది ఇది అని ఏదో కొద్దిగా గొడవ పడితే దెన్ హీ విల్ ఓపెన్ అప్, ఆర్ ఎల్స్ హీ విల్ కీప్ ఇట్ ఫర్ హిమ్సెల్ఫ్. బికాస్ హీ డోంట్ వాంట్ ఫ్యామిలీ టు బి సఫర్డ్ బికాస్ ఆఫ్ హిస్ ఇష్యూస్ అని. తర్వాత 2 months we gone through this జాబ్ లేని పరిస్థితులు కూడా మేము వెళ్ళాము. అంటారు కదా దట్ ఆ షూలో ఉన్నంత వరకే వీళ్ళు ఆ షూలో ఉన్న వాళ్ళకే ఆ పెయిన్ తెలుస్తుంది అని. వి వర్ ఇన్ దట్ షూస్, వీ ఆల్సో నో హౌ దట్ పెయిన్ ఆల్సో అండ్ హౌ దట్ సఫరింగ్ వుడ్ బి. ఆయన ప్రతిరోజు ప్రార్థన చేసేవారు. క్వైట్ టైం చేసుకున్నప్పుడు హీ గాట్ అ ప్రామిస్ దట్ అది తప్పక వచ్చును, జాగు చేయకవచ్చును, కానీ దాని గురించి నువ్వు కనిపెట్టుము అని హగ్గై నుంచి రోహిత్తో మాట్లాడుతూ వచ్చారనమాట దేవుడు. ఈవెన్ ఐ వాజ్ ఆల్సో ప్రేయింగ్ అబౌట్ దిస్. గాడ్ వాజ్ ఆల్సో బీయింగ్ వెరీ ఫెయిత్ఫుల్ ఇన్ అవర్ లైఫ్స్. ప్రతిరోజు ప్రతిదినం ఆయన ఏదో ఒక వర్డ్స్తో నాతో మాట్లాడుతూ వచ్చేవాడు అనమాట. హీ వాజ్ వెరీ ఫెయిత్ఫుల్ ఇన్ అవర్ లైఫ్స్. ఆ 2 months ఐ యూస్ టు చిన్న దాని గురించి కూడా నేను క్వైట్ టైంలో చేసుకోకపోయినా అప్పటికప్పుడుకైనా మనసులో చేసుకునేది అనమాట. దేవా, ఇంట్లో ఇది లేదు, మరి తీసుకొచ్చే అంత అమౌంట్ ఉందో లేదో నాకైతే తెలీదు, మీరే సమకూర్చండి. ఈవెన్ రానీ వ్యాక్సినేషన్స్ కోసము ఇంకా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి అని రోహిత్తో మాట్లాడుతున్నప్పుడు హీ వాజ్ డిలేయింగ్ అనమాట. చూద్దాం నెక్స్ట్ వీక్ అట్లా చేద్దామండి. వన్ డే నేను అడిగాను అనమాట, ఎందుకు మనీ లేవా, వై వర్ యూ నాట్ టేకింగ్ రానీ అని నేను అడిగాను అనమాట. అంటే హీ టోల్డ్ దట్ నో, మనీ గురించి ఏం కాదు, ఇన్సూరెన్సే కదా అది క్లెయిమ్ అయ్యేది, ఇట్ వాస్ నాట్ అబౌట్ మనీ అని అన్నారు. తర్వాత ఒక 5 days హీ టుక్ ఎ డాక్టర్ అపాయింట్మెంట్. బై గాడ్స్ గ్రేస్ డాక్టర్ ఏమన్నారంటే, ఇప్పుడు కాదు అపాయింట్మెంట్ మీది, నెక్స్ట్ మంత్ 16th, October 16th ఆ టైంలో రావాలి మీరు అపాయింట్మెంట్కి, ఇప్పుడు కాదు అని డాక్టర్ చెప్పారనమాట. దాని తర్వాత ప్రతి విషయంలో, ఈవెన్ ఫుడ్ విషయంలో కానీ, లేకపోతే ఇంట్లో వెజిటేబుల్స్ విషయంలో కానీ, ఏ విషయంలోనైనా సరే నేను దేవుడికి ప్రతిదినము, దేవా ఇవి లేవు, ఇవి సమకూర్చు, ఎలాగైతే ఆ విధవరాల ఇంట్లో ఆ బుడ్డిలో నూనె ఇంకా ఆ గిన్నెలో పిండి ఎలా అయితే మీరు సమకూరుస్తూ వచ్చారో, ఎలా హెచ్చింపజేశారో దేవా, మరి నా కుటుంబంలో కూడా అలాంటి సిచ్యువేషనే వచ్చింది, మీరే సమకూరుస్తారండి. మేమైతే ఒకరిని అడగదలుచుకోలేదు, మాకు ఒకరి దగ్గర నుంచే హెల్ప్ మేము తీసుకోదలుచుకోలేదు, మీరే మాకు నరుని ఆశ్రయించట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు అని మీరే చెప్పారు కాబట్టి మిమ్మల్ని ఆశ్రయిస్తున్నాం, మీరే సమకూర్చండి. మమ్మల్ని ఎందు నిమిత్తమై షికాగోలో స్థిరపరుస్తూ వచ్చారో, మమ్మల్ని నిలవబెట్టుకుంటారో లేకపోతే తీసుకెళ్ళి మరి అవమానానికి గురి చేస్తారో మాకైతే తెలియదు, కానీ మీరే మమ్మల్ని నిలబెడతారని నేనైతే నమ్ముతున్నానని ప్రతిదినము ప్రార్థన చేసుకుంటూ వచ్చేదాన్ని అనమాట. నేను అలా 2 months గడిచాయి. వన్ ఫైన్ డే హీ వాజ్ గివింగ్ ఇంటర్వ్యూస్ ఎవ్రీ వీక్ ఆర్ ఎవ్రీ 2-3 daysకి ఎక్కువ ఇంటర్వ్యూ అటెండ్ అవుతూ వచ్చేవాళ్ళు అనమాట. ఆయన డిస్కరేజ్మెంట్కి ఫీల్ అయ్యేవారు. ఎన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్నాను, ఎన్ని ఇంటర్వ్యూస్ ఇస్తున్నాను, ఒక దాంట్లో కూడా సక్సెస్ రావట్లేదు ఏంటి అని. బట్ ఫైన్ డే ట్రాన్స్యూనియన్ కంపెనీ నుంచి హీ గాట్ ఎ కాల్ దట్ హీ వెంట్ త్రూ 3 rounds ఆఫ్ ఇంటర్వ్యూ. అది కూడా ఎలా వచ్చిందంటే, ఫస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు దే సెడ్ నో, మేము ఈసారి తీసుకోము నిన్ను, నెక్స్ట్ టైం వీ విల్ ఇఫ్ ఎనీ
జాబ్ ఆపర్చునిటీస్ వస్తే దెన్ విల్ టేక్ యూ అని చెప్పారనమాట. ఫస్ట్ ఇచ్చిన ఇంటర్వ్యూస్కి దే సెడ్ నో, అండ్ ఒక 2-3 వీక్స్కి మళ్ళీ అదే కంపెనీలో మళ్ళీ ఇంకొక పొజిషన్ ఓపెన్ అయ్యడం వల్ల ఇచ్చిన 3 రౌండ్స్ ఇంటర్వ్యూస్ని కన్సిడర్ చేసి ఫస్ట్లో లాస్ట్ 2 రౌండ్స్ ఒకటి పెట్టేసి దెన్ దే గేవ్ జాబ్ టు రోహిత్. హీ గాట్ జాబ్ ఇన్ ట్రాన్స్ ఇండియన్, దట్ వాజ్ ఆల్సో రిమోట్ పొజిషన్. సో వీ ప్రైజ్డ్ గాడ్ ఫర్ దాట్. ఆ వచ్చిన రోజు చూడాలి, మా మా హృదయాల్లో ఎంత సంతోషమో, దేవా మరి ఈ పొజిషన్ ఇన్ని దినాలు మమ్మల్ని ఈ పొజిషన్ కోసం మమ్మల్ని సిద్ధపరుస్తూ వచ్చావేమో అని వి వాజ్ ప్రైజింగ్ గాడ్ అనమాట. వి వర్ లిటరలీ క్రయింగ్ టియర్స్ ఇన్ అవర్ ఐస్ బికాస్ ఆఫ్ హ్యాపీనెస్. దెన్ ఇట్ వాస్ గోయింగ్ ఆన్ స్మూత్గా అవుతుంది. బట్ రోహిత్ ఆగస్ట్లో జాబ్ పోయినందుకు ఆగస్ట్ ఫస్ట్ వీక్లోనే ఒక ఫుల్ టైమ్ జాబ్కి అప్లై చేశారనమాట. ఇట్ వాజ్ నార్తర్న్ ట్రస్ట్ ఫుల్ టైమ్ జాబ్. జస్ట్ క్యాజువల్గానే అప్లై చేస్తూ వస్తున్నారు ప్రతి ఫుల్ టైమ్ జాబ్స్కి అయినా ఎప్పటి నుంచో. సో ఇట్ వాజ్ ఆల్సో జాబ్ పోయినప్పుడు ఆ ఫుల్ టైమ్ జాబ్కి అప్లై చేయడం, మళ్ళీ అది ఒకరోజు హెచ్ఆర్ కాల్ చేసి ఇలా నీ రెజ్యూమ్ పిక్ అయింది, సో యు ఆర్ సెలెక్టెడ్ అండ్ వీఆర్ గోయింగ్ త్రూ ఆల్ యువర్ డీటెయిల్స్, వీ వాంట్ టు ఇంటర్వ్యూ అది ఇది అని చెప్పి ఫస్ట్ 2 రౌండ్స్ 3 రౌండ్స్ పెట్టారు. కానీ ఎవ్రీ రౌండ్కి 2-3 వీక్స్ గ్యాప్ వచ్చేదన్నమాట. సో ఫస్ట్ రౌండ్ అయిన తర్వాత సెలెక్ట్ అవుతానో లేదో, ఐ డి నాట్ గివ్ వెల్ అని అనేవాళ్ళు అనమాట. మళ్ళీ నెక్స్ట్ రౌండ్, మళ్ళీ థర్డ్ రౌండ్, అట్లా 3 రౌండ్స్ ఇచ్చిన తర్వాత ఫైనల్లీ అక్టోబర్ second week or third week he got a call from HR that he was selected for that position. So we praised God for the full-time position that God gave us. And అదే ఆ రోజే చెప్పారు దట్ he got confirmed for full-time job అని. అదే రోజు నార్తర్న్ ట్రస్ట్లో జాబ్ వచ్చిన రోజే అదే రోజు ట్రాన్స్ యూనియన్ వాళ్ళు కాల్ చేసి దట్ యువర్ ప్రాజెక్ట్ గాట్ ఎండెడ్ అని చెప్పారు అనమాట. So his full-time job is in progress, and they were doing some background check, they were doing some visa process, everything, and please pray that onboarding smooth ga avvali ani, and visa transfers kuda smooth ga avvalani. దేవుడు అనుకున్న దానికన్నా ఊహించిన దానికన్నా మా జీవితాల్లో ప్రతిదీ హెచ్చిస్తూనే వచ్చాడు. వీఆర్ నాట్ వర్దీ ఆఫ్ టేకింగ్ హిస్ బ్లెస్సింగ్స్, బట్ హీ వాజ్ పోరింగ్ హిస్ బ్లెస్సింగ్స్ ఇన్ అవర్ ఫ్యామిలీ లైక్ ఎనీథింగ్. అది నా విషయంలోనైనా సరే, రోహిత్ విషయంలోనైనా సరే, ఫ్యామిలీ పరంగానైనా సరే, హీ వాజ్ షోయింగ్ హిస్ ఫెయిత్ఫుల్నెస్ అండ్ మర్సీస్ ఎవ్రీథింగ్ ఇన్ అవర్ ఫ్యామిలీ. అండ్ ఐ వాంట్ టు షేర్ వన్ థింగ్ అబౌట్ రానీ టుడే దట్ హ్యాపెన్. రోహిత్ we were అంటే లేట్ నైట్ అయింది కాబట్టి, సో we were sleeping. He told 9:45 అవుతుంది, లెగు. I was not waking up, so I woke up at 10:15 and I was getting ready for church అనమాట. So I took shower, I did everything. రానీ కూడా లేచాడు. లేచి తర్వాత we got ready. నేనేమనుకున్నా అంటే ఫస్ట్ రానీని రెడీ చేసి దెన్ నేను రెడీ అవుదాం అనుకుని రానీని రెడీ చేసి I was డ్రేపింగ్ మై శారీ అనమాట. సో నా శారీ పిన్స్ నేను పక్కన బెడ్ మీద పెట్టాను. హీ వాజ్ థ్రోయింగ్ ఆల్ ద శారీ పిన్స్ ఎవ్రీవేర్. సో నేనేమనుకున్నానంటే వాడు ఆడుతున్నాడేమో అనుకొని జస్ట్ నేను ఒక పిన్ తీసుకొని ఇట్లా శారీకి పెట్టే లోపు వాడు కొన్ని పిన్స్ తీసుకుని నోట్లో పెట్టేసుకున్నాడు. సో నేను అప్పటికే అడుగుతున్నాను, రానీ ఏం పెట్టుకున్నావు అని అంటే వాడు హీ వాజ్ రన్నింగ్ అవే ఫ్రమ్ మీ అనమాట. సో నేను పట్టుకొని ఇట్లా నోట్లో చూసేసరికి 2-3 పిన్స్ ఉన్నాయి. సరే అని తీద్దామని ట్రై చేస్తుంటే వాడు సడన్గా కింద ఉన్నవాడు మొత్తం ఇట్లా పైకి అనేసాడు అనమాట హెడ్. నేనేమనుకున్నానంటే పిన్స్ లోపలికి వెళ్ళిపోయాయేమో అనుకున్నాను. ఐ వాజ్ ఇన్ దట్ డైలమా దట్ పిన్స్ నిజంగానే వెళ్ళాయి లోపలికి అని అనుకున్నాను. నాకు అదే అనిపించింది, పిన్స్ లోపలికి వెళ్ళాయి కంపల్సరీగా వాడికి అని. నేను తీయడానికి ట్రై చేస్తున్నాను కాబట్టి వాడు ఫుడ్ ఏం తీసుకోలేదు, హీ వాజ్ ఎంప్టీ స్టమక్. సో నేనేమనుకున్నానంటే పిన్స్ బయటికి రావట్లేదు, ఏం చేయాలని మేము అసలు మాకు ఏం అర్థం కావట్లేదు అనమాట. రోహిత్ వచ్చాడు, చూసావా నువ్వు కంపల్సరీగా చూసావా వాడు పిన్స్ పెట్టుకోవడం, నోట్లో మింగడం చూసావా అంటే చూశాను నేను, వాడు పిన్స్ నోట్లో పెట్టుకుని మింగాడు అని చెప్పాను అనమాట. అయితే హీ గాట్ సమ్ గూగుల్ ఏదో చేసి పిన్స్ క్లోజ్ ఉంటే ఇట్ విల్ కమ్ అవుట్ త్రూ
ద ఏమంటారు మోషన్ ద్వారా బయటకు వచ్చేస్తుంది అని చెప్పాడు. బట్ ఈవెన్ దో హీ డోంట్ వాంట్ టు టేక్ ఎనీ రిస్క్ అబౌట్ రాని. సో హీ టోల్డ్, సరే ఏదైతే అదేంది, నువ్వు కన్ఫర్మ్గా చెప్తున్నావు కాబట్టి పిన్స్ లోపలికి వెళ్ళాయని, సో లెట్ హిమ్ టేక్ టు ద ఈఆర్ అని చెప్పి వి వెంట్ టు ద ఈఆర్. ఎడ్వర్డ్కి వెళ్ళామన్నమాట మేము మార్నింగ్ 11:30కి. ఎడ్వర్డ్కి వెళ్తే దే టుకస్ తొందరగానే ఈఆర్లో ఉంటే డాక్టర్ నర్స్ చూశారు. నర్స్ చూసి ఏ సైజ్ పిన్ అని అడిగారు. ఈ సైజ్ పిన్ అని చెప్పిన తర్వాత దే టోల్డ్ దట్, డాక్టర్ కూడా వచ్చాడు, ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ టు ద స్టమక్ దెన్ ఇట్ విల్ కమ్ అవుట్ ఎనీవే, బట్ ఇఫ్ ఇట్ ఈస్ హియర్ ఇన్ ద థ్రోట్ ఆర్ హియర్ వీ నీడ్ టు థింక్ అబౌట్ ఇట్ అని చెప్పాడనమాట డాక్టర్. సో వివర్ నేను దేవుడికి వెళ్ళేటప్పుడు, దేవా నేను నా అతిశయం వల్లనో, దేవా నా తప్పు వల్లనో నా బిడ్డకి ఇలాంటి కీడు వచ్చింది, దేవా నన్ను క్షమించండి, నన్ను క్షమించండి దేవ, మరియు వాడికి ఎలాంటి ఆపద రాకుండా ప్లీజ్ కాపాడండి అని నేను కార్లో కానీ లేకపోతే వెళ్ళేటప్పుడు కానీ లేకపోతే బెడ్ మీద కూర్చున్నప్పుడు కానీ ప్రతి క్షణము గాడ్కి ప్రేయర్ చేస్తూనే ఉండేదాన్ని. వాడి విషయంలో దేవుడు వాడిని ఎలా ఎలా చూస్తూ ఎదుగుతూ వచ్చాడంటే, దేవుళ్ళో వాడు చిన్నప్పుడు వాడు చూడడానికి చాలా ఫ్రెజైల్ ఉండేవాడు, చాలా ఇష్యూస్ ఫేస్ చేసేవాళ్ళము. 6 months వరకు హీ యూస్ టు త్రో అప్ ఎవ్రీథింగ్ స్టఫ్. బట్ నవ్ వెన్ వీ సీ హిమ్, హీ ఈజ్ సో యాక్టివ్. చాలామంది అంటారు హీ సో యాక్టివ్, హీ సో క్యూట్, ఎవ్రీథింగ్. అంటే నాకు దేవుడు వాడిని ఎలా తీర్చిదిద్దాడు అన్న హోప్స్ వస్తాయి అన్నమాట. హీ వాజ్ సో ఫెయిత్ఫుల్, గాడ్ వాజ్ సో ఫెయిత్ఫుల్ అబౌట్ హిమ్. వాడిని మా జీవితాల్లో ఎందుకు ఇచ్చాడో మాకైతే తెలియదు, కానీ వీ వర్ సో హ్యాపీ టు హ్యావ్ హిమ్ ఇన్ అవర్ లైఫ్స్. సో డాక్టర్ చెప్పినట్టు ఎక్స్రే తీశారు. ఎక్స్రే తీసిన తర్వాత ఎక్స్రే ఆమె వచ్చి డిడ్ హీ స్వాలో ఎనీథింగ్ అని అంది. నేను అప్పటికే అనుకున్నాను ఎక్స్రేలో కనిపించుంటుంది, దట్ ఈస్ వై షీఈ్ ఆస్కింగ్ దట్ డిడ్ హీ స్వాలో ఎనీథింగ్ అని నేను అనుకున్నాను అనమాట. అప్పుడు డాక్టర్ వచ్చి ఓకే లెట్ డాక్టర్ సీ ది ఎక్స్రే అండ్ హీ విల్ లెట్ యూ నో అని చెప్పింది అనమాట. తను బయటకు వెళ్ళిపోయింది. ఒక 1/2 hour వెయిట్ చేసిన తర్వాత డాక్టర్ వచ్చాడు. డాక్టర్ వచ్చి దెర్ ఇస్ నథింగ్ ఇన్ ద ఎక్స్రే, there is nothing, if it is if it is pin is a metal, if it is in there in his foot pipe or stomach, it should pop up in an x-ray అని చెప్పింది అనమాట. I literally praise God for that. నాకు తెలీదు, నేనైతే చూశాను, వాడు మింగినట్టు కూడా నాకు అనిపించింది. బట్ దేవుడిని ఎలా ఆశ్చర్యకార్యాలు చేస్తూ వచ్చాడో, ఆయన మెరాకిల్స్ ఎలా ఉంటాయో మేము కన్రాలో మా లైఫ్లో కానీ మా కన్రాలో మేము చూస్తూ వస్తున్నాం. కాబట్టి హీ ఈజ్ వెరీ ఫెయిత్ఫుల్ గాడ్. ఐ లిటరలీ బిలీవ్ ఇన్ హిమ్. నిజంగా ఆయన వీఆర్ నాట్ వర్దీ ఆఫ్ హ్యావింగ్ హిస్ బ్లెస్సింగ్స్ ఇన్ అవర్ లైఫ్స్. సో ప్లీజ్ ప్రే ఫర్ రానీ ఫర్ హిస్ upgrowing. He should grow in God and he should do service of God. Also pray for our family and also for Rohit's full-time onboarding process. Thank you. Praise the Lord.